నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఒకవైపు సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై లైంగిక వేధింపులు దాడి చేశారనే ఆరోపణలు మరోవైపు అదే కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులపైనే సంచలన ఆరోపణలు చేయటం ఇప్పుడు ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది కస్టడీలో తనను పోలీసులు వేధించారని తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి అంతేకాదు తనకు ఎదురైన పరిస్థితులపై కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది అసలు కస్టడీలో ఏం జరిగింది పోలీసులపై వచ్చిన ఆరోపణలు ఎంత తీవ్రమైనవి ఇక అసలు లైంగిక వేధింపుల కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల బాధ్యత ఎంత కోర్టు పాత్ర ఏంటి ఈ అంశాలన్నిటినీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా అసలు కేసు విషయానికి వస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది లైంగిక వేధింపులు దాడి బెదిరింపులకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి ఈ కేసులో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఈ ఆరోపణలను అంగీకరించలేదు కేసులో తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఆయన వైఖరి వేరేగా ఉంది అందుకే ఈ కేసులో ఒకవైపు ఫిర్యాదుదారు వాదన మరోవైపు నిందితుడి వాదన ఉన్నాయి ఇక ఇప్పుడు మూడో అంశం తెరపైకొచ్చింది అదే పోలీస్ కస్టడీలో జరిగిన వ్యవహారం కోర్టు అనుమతితో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు 2 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు వాస్తవానికి పోలీసులు ఎక్కువ రోజుల కస్టడీ కోరినట్లు తెలుస్తోంది అయితే కోర్టు 2 రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది ఆ 2 రోజుల పాటు ఆయనను విచారించారు ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది పోలీసు కస్టడీ అంటే నిందితుడికి శిక్ష కాదు కేసు దర్యాప్తులో అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఆధారాలను పరిశీలించేందుకు కేసుకు సంబంధించిన విషయాలపై విచారణ చేసేందుకు కోర్టు అనుమతితో పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటారు అంటే కస్టడీలో ఉన్న వ్యక్తి కూడా చట్టపరమైన హక్కులను కలిగి ఉంటాడు ఇక్కడే ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి కస్టడీలో పోలీసులు తనను వేధించారని బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి కొన్ని నివేదికల ప్రకారం తనను ఎన్కౌంటర్ చేస్తామని కూడా బెదిరింపులు వచ్చాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇదే నిజమైతే ఇది సాధారణ ఆరోపణగా తీసుకునే విషయం కాదు ఎందుకంటే ఒక వ్యక్తిపై తీవ్రమైన నేరం ఆరోపణలున్నా అతను దర్యాప్తులో నిందితుడైనా చట్టం అతనికి కొన్ని ప్రాథమిక హక్కులను కల్పిస్తుంది పోలీసుల పని నిజాన్ని బయటకు తీసుకురావడం కానీ నిజాన్ని బయటకు తీసుకురావడానికి చట్టవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగించడానికి ఎవరికీ హక్కు లేదు అదే సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు కూడా కేవలం ఆరోపణలే వాటిని నిజమని తేల్చే అధికారం మీడియాకు లేదు పోలీసులపైన నిందితుడిపైన వచ్చిన ఆరోపణలను ఆధారాలతో పరిశీలించాల్సింది దర్యాప్తు వ్యవస్థ అవసరమైతే న్యాయస్థానం అందుకే ఈ కేసులో అసలు కీలకమైన ప్రశ్న ఎవరు నిజం చెబుతున్నారు అన్నది మాత్రమే కాదు ఆ నిజాన్ని నిర్ధారించే ఆధారాలు ఏంటి అనేదే ఇక మరో ఆసక్తికరమైన పరిణామం 2 రోజుల పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత కూడా పోలీసులు మరింత కస్టడీ కోరుతున్నారు విచారణకు ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా సహకరించలేదని మరికొన్ని విషయాలపై ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు కోర్టును ఆశ్రయించారు అంటే దర్యాప్తు సంస్థ దృష్టిలో ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది మరోవైపు నిందితుడు పోలీసుల విచారణ విధానంపైనే ఆరోపణలు చేస్తున్నాడు ఈ 2 అంశాలు కలిసి కేసును మరింత సున్నితంగా మార్చాయి ఇక ఇక్కడ మరో పెద్ద ప్రశ్న ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి మీదే లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం ఎందుకు అంత సీరియస్ ఎందుకంటే ఐపీఎస్ అధికారుల ప్రధాన బాధ్యతల్లో చట్టాన్ని అమలు చేయటం ఒకటి ప్రజల హక్కులను రక్షించాల్సిన వ్యవస్థలో శిక్షణ పొందుతున్న అధికారిపై ఇలాంటి ఆరోపణలు రావటం సహజంగానే సంస్థాగత ప్రశ్నలను లేవనెత్తుతుంది పోలీసు అధికారులపై ప్రజలకు నమ్మకం ఉండాలి అదే సమయంలో పోలీసులపై కూడా చట్టపరమైన పర్యవేక్షణ ఉండాలి ఈ రెండింటి మధ్య సమతుల్యత చాలా ముఖ్యం ఇక కేసులో మహిళా అధికారిని చేసిన ఆరోపణల కోణాన్ని కూడా మర్చిపోలేం లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు బాధితురాలి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించడం అవసరం అదే సమయంలో నిందితుడికి న్యాయపరమైన రక్షణ నిష్పాక్షిక విచారణ హక్కు కూడా ఉంటుంది అందుకే బాధితురాలి మాటే పూర్తిగా నిజం అని ముందే తీర్పు ఇవ్వటం ఎంత తప్పో నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి అతను దోషి అని చెప్పడం కూడా అంతే తప్పు చట్టం చెప్పేది ఒకటే ఆరోపణలు విచారణకు లోబడి ఉంటాయి దోషి అని తేలేది న్యాయ ప్రక్రియ ద్వారానే ఇక ఈ కేసులో డిజిటల్ ఆధారాలు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది ఫోన్ కాల్స్ మెసేజ్లు వాట్సాప్ లేదా ఇతర చాట్స్ లొకేషన్ డేటా సీసీటీవీ ఫుటేజ్ బ్యాంకింగ్ లేదా ఇతర లావాదేవీల సమాచారం ఇవన్నీ కేసు పరిస్థితులను బట్టి దర్యాప్తులో కీలకంగా మారచ్చు ఇలాంటి ఆధారాలు ఉన్నప్పుడు కేవలం మాటల ఆధారంగా కాకుండా డిజిటల్ ట్రయల్లను పరిశీలించడం
అంశం దర్యాప్తుకు ఉపయోగపడుతుంది. ఇక పోలీసులపై కస్టడీ వేధింపుల ఆరోపణల విషయంలో కూడా ఆధారాలే కీలకం. మెడికల్ రికార్డులు, కస్టడీకి తీసుకున్న సమయం, విచారణ సమయంలో ఉన్న అధికారులు, సీసీటీవీ ఫుటేజ్, కస్టడీ రిజిస్టర్, మెడికల్ పరీక్షల వివరాలు ఇలాంటి అంశాలు పరిశీలిస్తే ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కేసులో పారదర్శక విచారణ చాలా అవసరం. ఎందుకంటే ఇది కేవలం ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు కాదు. ఇది రెండు పెద్ద అంశాలకు సంబంధించిన కేసు. ఒకటి, పోలీస్ వ్యవస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎలా ఎదుర్కోవాలి. రెండవది, కస్టడీలో ఉన్న నిందితుడి హక్కులను పోలీసులు ఎలా కాపాడాలి. ఈ రెండిటికి సరైన సమాధానం రావాలి. ఒకవేళ మహిళా అధికారిని చేసిన ఆరోపణలు నిజమని దర్యాప్తులో తేలితే అది పోలీస్ వ్యవస్థలోనే పనిచేయబోయే ఒక అధికారిపై తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. అలాగే ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన కస్టడీ వేధింపుల ఆరోపణలు నిజమని తేలితే అది పోలీసు దర్యాప్తు విధానంపై మరో తీవ్రమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అందుకే ఈ కేసులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనే కోణంలో చూడకూడదు. నిజమేంటి, ఆధారాలు ఏంటి, చట్టం ఏం చెబుతోంది అన్నదే ముఖ్యం. ఇక మరో విషయం, ప్రజలు సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ కేసుపై తీర్పులు ఇవ్వటం ప్రారంభించారు. ఒక వర్గం ఉదయ్ కృష్ణారెడ్డికి మద్దతిస్తోంది, మరో వర్గం ఫిర్యాదు చేసిన మహిళా అధికారికి మద్దతిస్తోంది. కానీ సోషల్ మీడియా కోర్టు కాదు. అక్కడ వైరల్ అయ్యే పోస్టులు, వీడియోలు, కామెంట్లు న్యాయపరమైన ఆధారాలకు ప్రత్యామ్నాయం కావు. అందుకే ప్రజలు కూడా ఈ కేసును జాగ్రత్తగా చూడాలి. నిందితుడిపై వచ్చిన ఆరోపణలను తేలిగ్గా తీసుకోకూడదు. అదే సమయంలో విచారణ పూర్తి కాకముందే అతన్ని దోషిగా కూడా ప్రకటించకూడదు. మరోవైపు పోలీసులపై వచ్చిన ఆరోపణలను కూడా నిందితుడు చెప్పాడు కాబట్టి అబద్ధం అని కొట్టిపారేయకూడదు. అవి కూడా స్వతంత్రంగా పరిశీలించాల్సిందే. ఇదే న్యాయపరమైన సమతుల్యత. ఇక ముందు ఏం జరుగుతుంది అన్నది కీలకం. పోలీసులు మరింత కస్టడీ కోరుతున్నారు. కోర్టు ఆ అభ్యర్థనను ఎలా పరిశీలిస్తుంది? ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలపై ఎలాంటి వివరణ కోరుతుంది? దర్యాప్తులో కొత్త ఆధారాలు ఏమైనా బయటకు వస్తాయా? అసలు లైంగిక వేధింపుల కేసులో ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాలు ఏం చెబుతున్నాయి? ఇవన్నీ రాబోయే రోజుల్లో కీలకంగా మారనున్నాయి. మొత్తంగా ఒక విషయం, ఈ కేసులో రెండు విషయాలను మనం వేర్వేరుగా చూడాలి. ఒకటి, మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని చేసిన తీవ్రమైన ఆరోపణలు. రెండవది, కస్టడీలో తనపై పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు. రెండింటినీ నిష్పక్షపాతంగా విచారించాలి. ఎందుకంటే న్యాయం అంటే ఒకరిని నమ్మడం మాత్రమే కాదు, అందుబాటులో ఉన్న ఆధారాలన్నింటినీ పరిశీలించి చట్ట ప్రకారం నిజాన్ని నిర్ధారించడం. ఈ కేసు చివరకు ఎటు వెళ్తుందో కోర్టు, దర్యాప్తు సంస్థల చర్యలపై ఆధారపడి ఉంటుంది. అంతవరకు ఆరోపణలను ఆరోపణలుగానే చూడాలి, వాస్తవాలను వాస్తవాలుగానే చూడాలి. తీర్పును న్యాయస్థానానికి వదిలేయాలి.